హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. చలికాలంలో అసలు మార్నింగ్ లేవాలనిపించదు, లేచిన హడావిడిగా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు సింపుల్గా, హెల్తీగా, అలాగే చాలా క్విక్గా అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాము. చాలా హెల్తీ. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసి ట్రై చేయండి. సో ముందుగా నేను దీనికోసం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ఇందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇది మాడకుండా రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం అరోమా వస్తే సరిపోతుంది, మరి ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, కొంచెం ఇలాగ కలర్ మారింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇవి ఒక్కసారి అలాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులో మీడియంగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకుంటున్నా. ఇది ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక 1/2 కప్పు బీన్స్, ఒక 1/2 కప్ అంతా క్యారెట్ వేసుకుంటున్నాను. వెజిటబుల్స్ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోండి, ఎంతైనా వేసుకోండి, బాగానే ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొంచెం అవి కుక్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజ్ టొమాటోని కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్ అంతా బఠానీలు వేసుకుంటున్నాను, పచ్చి బఠానీ. ఇవి వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. తర్వాత మనకి ఇక్కడ టొమాటో సాఫ్ట్ అయిపోయి ఉంటాయి, మన కూరగాయలన్నీ కూడా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర ఎక్కువే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో 1.5 కప్ అంతా వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. బాయిలింగ్ వాటర్ వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. ఇందులో వెజిటబుల్స్ మన ఇష్టం అండి, ఏమన్నా వేసుకోవచ్చు. మీతో బ్రొక్కలీ ఉంటే వేసుకోవచ్చు, ఇంకా స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాలు వదిలేయాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉండింది అండ్ ఆల్సో చాలా హెల్దీ కూడా కదా. మీ ఇష్టం అండి, ఏ వెజిటబుల్స్ అన్నా వేసుకోండి. పిల్లలకి పెడతాం కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకుంటే వాళ్ళు తినేస్తారు తెలియకుండానే. దీనికి కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నాను. పల్లీ చట్నీ కోసం నేను ఇక్కడ ఒక 1/2 కప్ పల్లీలు తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి ఒక అర నిమిషం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఈ ఉప్మాలోకి పల్లీ చట్నీనే కాదండి, పప్పుల పొడి లేకపోతే అలాగే ప్లెయిన్గా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్నాను. అంతే, ఆయిల్ లేకుండా, ఎలాంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మన ఉప్మాలో వేసుకొని టేస్ట్ చేసేయడమే. చాలా చాలా యమ్మీగా ఉండింది అండ్ ఆల్సో చాలా హెల్దీ కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.